ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు. ఈరోజు కీర్తనలు 119 41 నుంచి 48 వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసయ్య, నీకు స్తోత్రాలు ప్రభు యేసయ్య. మేము తప్పు చేసిన మమ్మల్ని క్షమించండి ప్రభు యేసయ్య. మీ ఆజ్ఞను బట్టి తండ్రి యేసయ్య మమ్మల్ని నడిపించండి ప్రభు యేసయ్య, రాజా యేసయ్య. గత వాక్యంలో మేము ధ్యానం చేసుకున్నట్టు తండ్రి యేసయ్య మా అవమానాన్ని కొట్టివేయండి ప్రభు యేసయ్య. మీ ఆజ్ఞను బట్టి మేము నడుచుకున్నట్టు మమ్మల్ని సిగ్గుపరచనీయబకండి ప్రభు యేసయ్య. మీ నామం బట్ల మేము నిలబడినప్పుడు మాకు ధైర్యాన్ని దయచేయండి ప్రభు యేసయ్య. మీ నామంని బట్టి ప్రకటించిన కార్యాన్ని మీరే జరిగించమని మా ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. మరొకసారి వందనాలు. ఈరోజు 41 నుంచి 48 వరకు చదువుకుందామండి. యెహోవా, నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా మాట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదను. నేను నిత్యము దాని అనుసరించుదను. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకుందను. సిగ్గుపడక రాజుల ఎదుటను నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించెదను. అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞ తట్టు నా చేతులెత్తెదను. నీ కట్టడలను నేను ధ్యానించుదును. చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు ఎలా అంటున్నాడు. యెహోవా, నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము, నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అవునండి, ఆయన మాట చొప్పునే మనకు రక్షణ. అంతేగాని మనం ఏదో కొనుక్కుంది కాదు, మనం ఏదో అప్పు తెచ్చుకుంది కాదండి. ఆయన మాట చొప్పునే మనకు రక్షణ ఉంది. ఆయన కనికరం ఉంచుకుంటే మనం ఎవరం బతకలేమండి. నెక్స్ట్ 42వ వచనం. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఎలాగనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. అవునండి, మనం మాట నమ్ముకొని ఉంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి మనం నమ్మకంగా ఉంటే ఆయన రక్షణ మనకు దయచేస్తాడు. ఆయన కనికరం మన యొద్దకు వస్తుంది. అప్పుడు మనం సిగ్గుపడమండి. గుర్తుపెట్టుకోండి. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకము. మన నోటి నుండి సత్యం ఏమాత్రము తీసివేయక. మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదండి. దేవుడు కూడా మన నోట అబద్ధాన్ని రానివ్వడు. ఎప్పుడు మనం సంపూర్ణంగా ఆయనకి అప్పచెప్పినప్పుడు. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. ఆయన న్యాయ విధుల మీద మన ఆశ నిలుపుకోవాలండి. అప్పుడు మనకి తప్పు చేయాలన్నా మనకి అటువంటి ఆలోచన తలంపులనే రావు. అందుకే యవ్వనస్తుడు దేని ద్వారా కీర్తన 119లో ఉంది చూడండి. 119 9వ వచనంలో, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుందరో నీ వాక్యను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. అవునండి, అంటే యవ్వనస్తులు అంటే ఓన్లీ యవ్వనస్తులుగా కాదు, అందరూ ఎవరైనా కానీ మనము మన నడతను శుభ్రంగా చూసుకోవాలంటే ఆయన వాక్యాన్ని బట్టి మనము నడుచుకోవాలి. 43. నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రం తీసివేయకము. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. అవునండి, మనం ఆయన న్యాయ విధుల మీద ఆశ నిలపాలి. నిరంతరము నీ ధర్మశాస్త్రాలను అనుసరించదను. నేను నిత్యము దాన్ని అనుసరించదను. అవునండి, నిత్యము నిరంతరము ఆయన ధర్మశాస్త్రాన్ని మన కంటి మీద లాలాలుగా ఉండాలి. అంటే మన కళ్ళ ముందు ఉండాలి ఆయన ధర్మశాస్త్రం. ఇది తప్పు, ఇది మంచి, ఇది తప్పు, ఇది మంచి అని మనకు తెలియాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి నేను నిత్యము దాన్ని అనుసరించదను. మనం నిత్యము 1 రోజు, 2 రోజులు, 3 రోజులు పాటించాను, 3 రోజులు పాటించలేదు అన్నట్టు కాదండి. నిత్యము ఆయన దాన్ని అనుసరించాలి మనం. నేను నీ ఉపదేశములను వెతుకువాడను. నిర్బంధము లేక నడుచుకుందును. ఆయన ఉపదేశంలో మనం వెతకాలండి. నిర్బంధం లేకుండా, అంటే అడ్డం లేకుండా నడుచుకుంటా.
నడుచుకొందును. ఎప్పుడది? ఎప్పుడంటే దేవుడు మనకు సహాయం చేసినప్పుడు, ఆయనకు సంపూర్ణంగా మనం సమర్పించుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం నిరంతరం ధ్యానం చేస్తున్నప్పుడు, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడదాను. మనకు సిగ్గు ఉండదండి. వాక్యము అంటే దేవుడి గురించి ఎవ్వరి కాడైనా కానీ సాక్ష్యం చెప్పగలం. భయం అనేది ఉండదు, భీతి అనేది ఉండదు. ఎప్పుడు వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు. అవునండి, నాకు కూడా కొత్త కాబట్టి అంటే ఇలా వీడియో రికార్డ్ చేయడం అనేది కొత్త అండి. కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. కానీ దేవుని కృపను బట్టి దాన్ని నేను అధిగమించబోతున్నాను. నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. అలానే మనం రాజుల ఎదుట కూడా ఆయన శాసనం గురించి మాట్లాడతాం. ఎప్పుడు రాజుల ఎదుట మాట్లాడగలిగే సత్తా వస్తదంట. చూడండి, షద్రకు, మేషకు, అబేద్నెగోలు రాజైన నెబుకద్నెజరు నువ్వు పెట్టిన బొమ్మని నేను ఆరాధించాల్సిన అవసరం మాకు లేదు అని అంటారండి. అలా రాజుల ఎదుట ఆయన శాసనం గురించి దానియేలు రాజుల ఎదుట ఆయన శాసనం గురించి మాట్లాడాడు. అవును, దేవుడే నిజ దేవుడే తప్ప, ఆకాశమందున్న దేవుడు తప్ప ఎవ్వరు నీ కలకి భావం చెప్పలేడు అని చెప్తాడండి దానియేలు. అలా మనం కూడా దేవుడు తప్ప, నిజ దేవుడు తప్ప ఎవ్వరు మీకు సహాయం చేయలేదని చెప్పగలగాలండి. 47 నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించెదను, అవి నాకు ప్రియములు. ఆయన ఆజ్ఞను బట్టి మనం హర్షించాలండి. అవి మనకి ప్రియములు. గుర్తుంచుకోండి. నాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞ తట్టున చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించెదను. అవునండి, మనకు ప్రియముగానున్న నీ ఆజ్ఞను తట్టున చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించెదను. ఆయన కట్టడలను మనం ధ్యానించాలండి. ఆయన ఆజ్ఞల వైపు మనం చేతులెత్తాలి. చేతులెత్తడం అంటే ఏంటి? పాటించడం. ఆయనది చెప్పినట్టు, ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట సెట్టు పాటించడం అన్ని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య నీకు స్తోత్రాలు ప్రభువా యేసయ్య. ఇంతవరకు తండ్రి యేసయ్య మాకు తోడు నడిపించిన నీ కృపకై, ప్రేమకై వందనాలు ప్రభువా యేసయ్య. అవును ప్రభువా యేసయ్య, నీ ఆజ్ఞ తట్టు తండ్రి యేసయ్య మేము రాజుల ఎదుట సాక్ష్యం చెప్పాలి ప్రభువా యేసయ్య. మమ్మల్ని సిగ్గుపడ నీవయ్యా ప్రభువా యేసయ్య. మీ వాక్యాన్ని బట్టి తండ్రి యేసయ్య మా నడతను శుద్ధిపరచుకోవడం మాకు సహాయం చేయండి ప్రభువా రాజా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసయ్య మేము తప్పులను క్షమించండి ప్రభువా యేసయ్య. తండ్రి దేవా యేసయ్య, మాకు ఎంతవరకు తోడు నడిపించిన నీ కృపకై, ప్రేమకై వందనాలు ప్రభువా యేసయ్య. మీ అంతకులను క్షమించండి ప్రభువా యేసయ్య. రాజా, ఇలా చదువుకుంటున్న వాక్య భాగాన్ని తండ్రి యేసయ్య మాకు అర్థమయ్యేలాగా మీరే సహాయం చేయండి ప్రభువా యేసయ్య. ఇంకా తండ్రి యేసయ్య ఎవరైనా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే తండ్రి యేసయ్య వాళ్ళకి ఈ వాక్యాన్ని అందజేయమని ప్రభువా యేసయ్య. రాజా, మీరే తోడు నడిపించండి ప్రభువా యేసయ్య. రాజా, వాళ్ళకి ఏమైనా అవసరతలు ఉంటే మీరే తీర్చమని ప్రభువా యేసయ్య. ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య, అవసరతలు ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి యేసయ్య మీరే దర్శించి, మీరు తప్ప ఇంకెవ్వరు ప్రభువా, మీరే రాజుల్ని ఏర్పరచువాళ్ళు, మీరే తండ్రి యేసయ్య. అధికారాలని ఏర్పరచువాడు మీరే తండ్రి యేసయ్య ప్రభువా యేసయ్య. మీరు తప్ప ఇంకెవ్వరు లేరు ప్రభువా యేసయ్య. మీరే తోడు నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.